మీకు జ్ఞాపకం ఉందా? పౌలును శీలను అన్యాయంగా అర్ధనగ్నంగా అందరి ఎదుట భయంకరంగా కొట్టి వారిద్దరిని కూడా తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. పాటలతో వారు ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాల బద్దలైపోయే విధంగా భూకంపం రావటం, చెరసాల తలుపులన్నీ కూడా పగిలిపోవడం, ఊడిపోవడం, విడిపోవడం, పారిపోవలసిన ఖైదీలు పారిపోవలసిన సమయంలో పారిపోకుండా వారి వారి గదుల్లో ఉండిపోవడం, ఇదంతా గమనించినటువంటి చెరసాల అధిపతి వచ్చి, అయ్యలారా, రక్షించబడాలి అంటే నేనేం చేయాలి అని ప్రశ్నించినప్పుడు పౌలు శీల, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని చెరసాల అధిపతికి చెరసాలలోనే వారు సువార్తను ప్రకటించారు. జరిగింది ఏమిటి? అతడు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ఆ మాట చదివిస్తాను రండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం 30వ వచనం కూడా, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. చెరసాల అధిపతిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎప్పుడైతే సువార్త విన్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్తను విన్నాడో, అతనిలో వచ్చింది ఏంటో తెలుసా అండి? మార్పు. నిర్దాక్షిణ్యంగా పౌలును శీలను గాయపరిచి కొట్టి చెరసాలలో బంధించిన వ్యక్తి ఎవరినైతే ద్వేషించాడో, ఎవరినైతే శత్రువుగా భావించాడో, వారిని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తి క్రీస్తు వాక్యము విన్నట్లయితే, సువార్తను విన్నట్లయితే, సువార్తను విశ్వసించినట్లయితే, సువార్తను అంగీకరించినట్లయితే, ఆ వ్యక్తిలో మొదట కనిపించేది ఏమిటో తెలుసా? సహృదయము. ఏం కనిపిస్తుంది? అందరికి హృదయం ఉంది, కానీ అది మంచి హృదయం కావాలి. క్రీస్తు సువార్త, యేసు సువార్తను విని విశ్వసించిన వ్యక్తిలో కనిపిస్తుంది ఏమిటయ్యా అంటే, ఎవరినైతే శత్రువుగా భావించాడో వారిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వారి గాయములు కడిగి. శత్రువుగా భావించాడు కొన్ని గంటల ముందు, కానీ ఎప్పుడైతే తన హృదయంలో మార్పు వచ్చిందో శత్రువుని కూడా ప్రేమిస్తున్నాడు. ఫ్రెండ్స్, యేసుక్రీస్తును గూర్చిన వార్తను, సువార్తను, శుభవార్తను విన్నావా? విన్నా ఆ వార్తను విశ్వసించావా? విశ్వసించిన తరువాత నీ హృదయంలో మార్పు వచ్చిందా? రావాలి. నువ్వు నిజంగా యేసుక్రీస్తును గూర్చిన వార్తను విని విశ్వసించి క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే మొదటిగా కనిపించే సూచన నీ హృదయంలో మార్పు. రాతి వంటి హృదయాన్ని నేను తీసివేస్తాను, మెత్తని హృదయాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను విని విశ్వసించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడో, ఆ చెరసాల అధిపతి ఏం చేస్తున్నాడో తెలుసా? గాయాలు కడుగుతున్నాడు. సహృదయము అనగా తన హృదయంలో మార్పు వచ్చింది. ఎవరినైతే శత్రువుగా భావించాడో, ఎవరినైతే గాయపరిచాడో వారికి ప్రేమను చూపిస్తున్నాడు. యేసును అంగీకరించాడు, తన జీవితంలో మార్పును చూపిస్తున్నాడు. ఎవరినైతే గాయపరిచాడో వారి గాయాలు కడుగుతున్నాడు. సహృదయము, రైట్. తర్వాత వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. సాక్ష్యము. బాప్తిజం ఎందుకోసం తీసుకుంటున్నాం మనం? సాక్ష్యం కోసం తీసుకుంటున్నాం. నేను ఒకప్పుడు పాపిష్టి వాడిని, ఒకప్పుడు ద్వేషించిన వాడిని,
పగబట్టిన వాణ్ణి, పాపిష్టి పనులు చేసిన వాణ్ణి. కానీ ఆ పాత రోత చెరసాల అధిపతి ఇక లేడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నీళ్ళలోంచి ఎవరు వచ్చారు బయటికి? శత్రువుని కూడా ప్రేమించేటటువంటి మనస్సు కలిగిన ఒక నూతన వ్యక్తి బయటకు వచ్చాడు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, ఎవరిని తీసుకొచ్చాడు తన ఇంటికి? పౌలును, శీలను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరు వాళ్ళు? సేవకులు. వీళ్ళెవరు? విశ్వాసులు. సేవకులు విశ్వాసులు కలిసినప్పుడు సహజంగా అక్కడ చోటు చేసుకున్నది ఏమిటి? సహవాసము. ఏమిటది? ఈరోజు మనం కలిగి ఉంది ఏమిటి? సహవాసము. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారో తెలుసా? ఫెలోషిప్. ఏమిటది? ఫెలోషిప్. సమాజముగా కూడటము, సహవాసము. సో ఒక వ్యక్తి క్రీస్తును తన జీవితంలోకి అంగీకరించినట్లయితే సహృదయం కనిపిస్తుంది, సాక్ష్యము ఉంటుంది, సహవాసము ఉంటుంది. సేవకులను తన ఇంటికి పిలిపించాడు, తన కుటుంబంతో కలిసి సహవాసము. దేవుని బిడ్డలుగా మనం కలవడము దేవునికి ఇష్టం. ఈరోజు మనం అందరం కలిసిన కారణం ఏమిటంటే దేవుణ్ణి సంతోషపరచడానికి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 25వ వచనంలో, ఆయన రాకడ సమీపించు కొలది మీరు సహవాసముగా కూడుట మరెక్కువగా చేయండి. కొందరు మానుచున్నట్టుగా మీరు మానక, కొందరు మానుచున్నట్టుగా మీరు మానక. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు కలిపి చూసారా? కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయొచ్చు. మరెక్కువగా కలుసుకోండి. ఆయన రాకడ సమీపించే కొలది మీరు మరెక్కువగా సమాజంగా కలుసుకోండి, సహవాసం కలిగి ఉండండి. సో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు సహృదయము కలిగి ఉంటాడు, సాక్ష్యము కలిగి ఉంటాడు, సహవాసం కలిగి ఉంటాడు. అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి సహవాసము. తర్వాత మాట చదువుతున్నాను, 34వ వచనము. భోజనము పెట్టి సహకారము, దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. సంతోషము. ఇంటి వారందరితో కూడా సంతోషించాడు. దయచేసి గమనించండి, సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికే పౌలును శీలను అన్యాయంగా చెరసాలలో బంధించారు. గాయపరిచి చెరసాలలో బంధించి ఈ చెరసాల అధిపతికి ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా చూసుకో, వీళ్ళు మన పట్టణాన్ని గలిబిలి చేసి పడేస్తున్నారు, కొత్త మతాన్ని తీసుకొచ్చి మనుషుల మధ్య నెమ్మది లేకుండా చేసేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెరసాల అధిపతికి పౌలును శీలను అప్పగించారు. వాళ్ళు చేసిన తప్పేమిటి? ఏ తప్పు చేయలే. నేరం ఏమిటి? ఏ నేరము చేయలే. పుతోను అనే దయ్యం పట్టిన ఒక స్త్రీని విడిపించాడు. సైతాను కబంధ హస్తాల్లో బందీగా బానిసగా ఉన్నటువంటి ఒక స్త్రీకి మేలు చేశారు. పిశాచి చేతిలో నుండి ఆ స్త్రీని విడిపించారు. మేలు చేస్తే సమాజము వారిని కీడు చేస్తున్న వారు అని భావించి చెరసాల్లో వేయించి చెరసాల అధిపతికి చెప్తున్నారు, జాగ్రత్త, వీళ్ళ విషయంలో జాగ్రత్త, వీళ్ళు తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు ప్రకటిస్తుందే తప్పు అని చెప్పి పౌలును శీలను చెరసాల్లో బంధిస్తే, వాళ్ళు ప్రకటించినటువంటి సువార్త విని చెరసాల అధిపతే ఆ యేసయ్యను నమ్ముకున్నట్లయితే అధికారులు చెరసాల అధికారిని బ్రతకనిస్తారంటారా? చెప్పండి. అర్థమైంది ఇప్పుడు మీకు? సువార్తను ప్రకటిస్తున్నందుకే చెరసాల్లో పౌలును శీలను వేస్తే, చెరసాల అధిపతిగా నువ్వు ఉండి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని చెప్తే, చెరసాల అధిపతి వాళ్ళు ప్రకటించిన సువార్తను తాను నమ్మటమే కాకుండా తన కుటుంబం అంతా నమ్మి ఆ రాత్రికి రాత్రే బాప్తిజం తీసేసుకుంటే సమాజం మౌనంగా ఉంటుందా అండి? బతకనిస్తారంటారా? ఉద్యోగం ఉంటుందంటారా? చెరసాల అధిపతిగా వారికి పని కంటిన్యూ అవుతుందంటారా? లేదండి. ఒక విషయం తెలుసా? ఆ రోజు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు చెరసాల అధిపతికి తెలుసు, నా ఇంటిని వీళ్ళందరూ వెలివేసేస్తారు, మా కుటుంబాన్ని వెలివేసేస్తారు, నా ఉద్యోగాన్ని తీసేస్తారు, నడి బజార్లో నన్ను గెంటేస్తారు. అంతా చెరసాల అధిపతికి తెలుసు అండి. అయినా సరే
సత్యము గ్రహించినప్పుడు, సువార్తను విన్నప్పుడు, తన కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసు అని విశ్వసించినప్పుడు తాను తెగించాడండి. దేనికి తెగించాడు? కుటుంబము వెలివేయబడుతుందని తెలిసి తెగించాడు. తనకున్న ఉన్నతమైన ఉద్యోగం పోతుంది తెలిసి తెగించాడు. రేపటి దినాన నా కుటుంబం పోషించుకోవడం కష్టమవుతుంది తెలిసి తెగించాడు. అంతకంటే అద్భుతం ఏమిటంటే, అతడు యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిజం తీసుకొని తన చుట్టూ అననుకూల వాతావరణము చెలరేగబోతుంది అని తెలిసి కూడా ఏముంది బైబిల్లో? తన కుటుంబముతో పాటు సంతోషించాడు. నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా అండి? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు కాదు. అన్ని తను అనుకున్నట్టుగా జరిగినట్లయితే దేవా నువ్వు గొప్పవాడివి అని చెప్పి అనేవాడు కాదండి. మరి ఎవరు? తను అనుకున్నది ఏది జరగకపోయినా, తనకు అన్ని కష్టాలే వచ్చినా, తాను కలిగి ఉన్న వాటన్నిటినీ ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటున్నప్పటికీ కూడా దేవుణ్ణి సేవించేవాడు, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు సంతోషించేవాడే అసలైన క్రైస్తవుడు. సో సేవకులను ప్రేమించటం, సేవకులతో సహవాసం కలిగి ఉండటం, సేవకులకు ఆహారం పెట్టడం, అది సహకారం. చెరసాల అధిపతి హృదయం మారినప్పుడు, తన హృదయం సహృదయముగా మారినప్పుడు, బాప్తిజం తీసుకున్న ద్వారా సాక్షార్థముగా జీవించినప్పుడు, సేవకులను తన ఇంటికి పిలిపించడం ద్వారా సహవాసం కలిగి ఉన్నప్పుడు, వారికి భోజనం పెట్టడం ద్వారా సహకారాన్ని కనపరిచినప్పుడు, తన కుటుంబంలో చోటు చేసుకున్నది ఏమిటో తెలుసా? గొప్ప సంతోషం. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, ఒక సేవకునికి సహకరించడం అనేది గొప్ప ఆశీర్వాదం. చెరసాల అధిపతి అదే చేశాడు.